ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బేబీ పుట్టడం, ఆ బేబీ కోసం తల్లి పడే బాధ నాకన్నీ తెలుసు. అన్నయ్య, నువ్వు నిజంగా మాకన్నా చాలా గ్రేట్. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ కోసం చాలా హ్యాపీగా కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశావు. ఇప్పుడు ఇలా బొమ్మ తీసుకొచ్చి నీ ఆనందాన్ని చూపిస్తున్నావు. నీకన్నా కల్మషం లేని వ్యక్తి ఎవ్వరూ ఉండరేమో అన్నయ్య. నిజంగా నాకు నువ్వు అన్నయ్య అవడం నా అదృష్టం. అనంతు, నీకొక విషయం చెప్పనా? ఏంటి బావగారు అది? సుందరికి కూడా ఇలాగే బేబీ పుడుతుంది అని తెలిస్తే ఇలాగే గిఫ్ట్ ఇస్తాను, ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాను. అదెప్పుడు జరుగుతుంది లేవే నీ మొహం. వాసుకి, అత్తయ్య గారు, బావగారికి ప్రేమించటం తెలుసు, మనుషుల్ని నమ్మడం తెలుసు. తన భార్య కోసం ఎంత కష్టం వచ్చినా నిలబట్టం తెలుసు. అలాంటిది ఈ విషయం కూడా తెలుస్తుంది. ఆయన కోరుకున్నట్టు మా అక్క కూడా ఏదో ఒక రోజు నెల తప్పుతుంది. సర్లే, అది జరిగినప్పుడు కూర్చోపెట్టి నీ ఉపన్యాసాలు చెప్పు. చెంప పగలగొడతాను. గాయత్రి, కొట్టుకోకండి. కన్నయ్య, నువ్వన్నది జరగాలి, జరిగి తీరుతుంది, అంతే. అత్తయ్య గారు, మీ ఆశీర్వాదం ఫలించి వీడు కోరుకున్నది జరిగితే ఇక నాకే వరాలు వద్దని ఆ దేవుడికి చెప్పుకుంటాను. సర్లే, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. పడుకోండి. బావగారికి అందరూ అనుకున్నట్టు గతం మర్చిపోవటం కాదు లోపం, అందరూ ఆయనకి అర్థమయ్యేలా చెప్పకపోవటం లోపం. ఆయన ఖచ్చితంగా మామూలు మనిషి అవుతారు. అక్క జీవితం కూడా నా జీవితంలో సంతోషంగా మారుతుంది. గాయత్రి, పద. చూసావుగా, ఆ గాయత్రేమో కడుపుతోంది, ఈ బాలయేమో బొమ్మలని, గిఫ్ట్లని, కేకులని తెగ సంబరాలు చేస్తున్నాడు. అసలు నువ్వు నెల తప్పుతావనుకుంటే మీరేమో పగలు ప్రతీకారాలంటూ తిరుగుతూనే ఉన్నారు. అంతేగాని ఇది మాత్రం నెల తప్పట్లేదు. అమ్మో, రేపా గాయత్రికి బిడ్డ పుడితే వాడే మొదటి వారసుడు, వాడికి ఇవన్నీ. అత్తయ్య, ఆ బిడ్డ ఈ నేల మీదికి రావాలి కదా, బతికి బట్ట కట్టాలి కదా. ఈ విషయంలో మీరు ఆవేశపడి కంగారు పడకండి. ఆ రోజుల్లో నేను ఇలా అనుకునే ఇప్పుడు ఇలా ఉన్నా. మీలా అయితే మేము ఉండం, చెయ్యాల్సిందే చేస్తాం. సరే. అబ్బా, పద. గాయత్రి, అక్క, ఈ పాలు తీసుకో. అక్క, అమ్మలా నన్ను చూసుకుంటున్నావు. నా కడుపులో బిడ్డ పడగానే నాకు అమ్మతనం అంటే ఏంటో తెలుస్తుంది. ఆడపిల్ల అమ్మవ్వాలని ఎంతలా కలలు కంటుందో ఒక ఆడదానిగా నాకు తెలుసు.
అలానే నీ కడుపు పండి నువ్వు కూడా అమ్మవైతే ఎంత బావున్నావు. గాయత్రి, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? అది కాదక్కా, బావగారి లాంటి మంచి మనిషి దొరకటం నీ అదృష్టం. అలాంటి బావగారికి అన్నీ అర్థమయ్యేలా చెప్తే నీ కడుపు పండొచ్చక్క. అక్క, నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు ఈ అమ్మతనాన్ని ఫీల్ అవ్వాలి. ఒకరికి జన్మనిస్తే తప్ప ఆడ జన్మ సంపూర్ణమవ్వదని చెప్తారు కదక్కా. నువ్వు సంతోషంగా లేకపోతే నేను సంతోషంగా ఉండలేను. గాయత్రి, బాలగారి గురించి నీకు తెలుసు కదా? తెలుసక్కా, కానీ బావగారిని మార్చుకునే శక్తి నీకుంది. బావగారిలో చాలా మార్పు నేను చూశాను. అక్క, నువ్వు ఈ విషయం గురించి ఆలోచించాలక్కా. గాయత్రి, నా గురించి ఆలోచిస్తుంటే నువ్వు చాలా పెద్దదానివైపోయినట్టు అనిపిస్తుంది. అదేం లేదక్కా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు చాలా ఓపిగ్గా ఉంటున్నావు. బావగారి ప్రేమకి నీ ఓర్పుకి ఆ దేవుడు న్యాయం చేయాలక్కా. చూడు, మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు బతుకుతున్నారు. సరేలేవే, ఇప్పుడు అవన్నీ ఆలోచించుకో. ముందు ప్రశాంతంగా ఉండు. నువ్వు ఎలా ఉంటే నీ కడుపులో బేబీ అలా ఉంటుంది. అందుకే ఈ ఆలోచనలన్నీ మానేసి హ్యాపీగా ఉండు. ముందు ఈ పాలు తాగు. అక్క, నేను చెప్పింది ఆలోచించు. నేను ఆలోచిస్తాను గాని నువ్వు పాలు తాగు. ఏంటి త్రిపుర ఆలోచిస్తున్నావు? చూడమ్మా, నీకంటే వయసులో చిన్నదైనా గాయత్రి కరెక్ట్గా చెప్పింది. ఓ అత్తగా నేను అన్నీ చెప్పలేను, కానీ నా కొడుకులో వచ్చిన మార్పుని చూస్తే వాడు ఖచ్చితంగా మామూలు వ్యక్తి అవుతాడు.